హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం రౌండ్ 1, రౌండ్ 2 సీట్ అలాట్మెంట్స్ లిస్ట్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అయితే సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ రౌండ్ 1 లో రిపోర్ట్ చేసి ఆ తర్వాత రౌండ్ 2 లో అప్గ్రేడేషన్ పొందడం జరిగింది. అంతేకాదు రౌండ్ 2 లో కొద్దిమందికి ఫ్రెష్ గా కూడా సీట్ అలాట్మెంట్ జరగడం జరిగింది. అయితే ఈ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ ప్రకారంగా చూసినట్లయితే మన కట్ ఆఫ్ స్కోర్ అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేశానండి. కేటగిరీ వైజ్ గా ఫస్ట్ ది అన్రిజర్వ్డ్ కేటగిరీ, నెక్స్ట్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ అండ్ ముస్లిం మైనారిటీ. ఈ కేటగిరీస్ కి రౌండ్ 1 లో నీట్ స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఉంది, కట్ ఆఫ్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, రెండో రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ రెండో రౌండ్ కి మనకి ఎంత వేరియేషన్ ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్ కి రౌండ్ 1 లో 478 కట్ ఆఫ్ ఉంటే రౌండ్ 2 లో 453 వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 548 ఉంది, అలాగే 468 సెకండ్ రౌండ్. బీసీఏ కేటగిరీలో 393 ఉంది, ఇక్కడ 383 ఉంది. అంటే ఇక్కడ పెద్దగా వేరియేషన్ లేదండి, కేవలం 10 మార్కులు మాత్రమే ఉంది. అలాగే బీసీబీ తీసుకున్నట్లయితే ఇక్కడ 468 ఉంది, ఇక్కడ 435. నెక్స్ట్ బీసీసీ 387, అలాగే 377. బీసీడి 475, 440. బీసీఈ 453, 433. ఎస్సీ తీసుకుంటే 394, 391. కేవలము 3 మార్క్స్ వేరియేషన్ మాత్రమే వచ్చింది. అలాగే ఎస్టీ తీసుకున్నట్లయితే 405, ఇక్కడ 401. ఎందుకు ఈ 2 కేటగిరీస్ లో చాలా తక్కువ వేరియేషన్ ఉంది అంటే ఇక్కడ సేమ్ మార్క్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ లో ఆల్మోస్ట్ థౌజండ్స్ లో కూడా కనిపిస్తారు. అలాగే ముస్లిం మైనారిటీ తీసుకున్నట్లయితే 451, 435. సో ఇవి మనకి రౌండ్ 1 కి రౌండ్ 2 కి ఉన్నటువంటి ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే నాన్ లోకల్ కేటగిరీ అని అర్థం అండి. రౌండ్ 2 లో నేను ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే కోర్టు కేసు ఉంది కాబట్టి ఇక్కడ ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కి ఇవ్వడం లేదు. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కోర్ కూడా ఎగ్జాక్ట్ గా 100% కరెక్ట్ కాదు. అసలు ఈ కట్ ఆఫ్ కి సంబంధించినటువంటి విషయాలు చూడాలి అన్నా మనకి పీడిఎఫ్ అనేది రిలీజ్ చేయలేదు. మనకి సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ కానీ వెబ్సైట్ లోకి అఫీషియల్ గా డిక్లేర్ అయితే అప్పుడు మనం ఇంకా కరెక్ట్ కట్ ఆఫ్ ని చూసుకోవచ్చు. ఇది కేవలము మీకు ఒక శాంపుల్ గా ఇవ్వటం జరుగుతుంది అంతే. అంటే ఎగ్జాక్ట్ గా ఇదే కాదండి. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ వీడియోలో నేను ఈ కట్ ఆఫ్ విషయం గురించి మాట్లాడాలి అని కాదండి. మెయిన్ ఇక్కడ నేను ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అయినా సరే, అలాగే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళైనా సరే ప్రాస్పెక్టస్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ వేరుగా ఉంటున్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. మనకి ప్రాస్పెక్టస్ లో ఏం చెప్తున్నారు అంటే రౌండ్ 1 లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి రిపోర్ట్ చేయాలి కంపల్సరీ. రిపోర్ట్ చేసిన తర్వాత అప్గ్రేడేషన్ కి రౌండ్ 2 కి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి రౌండ్ 1 లోనే ఉండిపోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ R1 నుండి R2 కి ఒక అప్గ్రేడేషన్ ఛాన్స్ ఇస్తున్నారు స్టూడెంట్ కి. వాళ్ళకి ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజీ వద్దు అనుకుంటే. అంతేకాకుండా ఇక్కడ జాయిన్ అయినటువంటి సీట్ కి ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నారు, ఫ్రీ ఎగ్జిట్. ఒకవేళ ఈ కాలేజీ అసలు కంప్లీట్ గా నచ్చలేదు అనుకోండి, పూర్తిగా అసలు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుండి బయటకు వెళ్లిపోవాలి అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కూడా రౌండ్ 1 నుండి రౌండ్ 2 కి మనకి యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ప్రాస్పెక్టస్ లో కూడా ఇదే విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఆ తర్వాత ఇప్పుడు రౌండ్ 2 తీసుకున్నట్లయితే రౌండ్ 2 లో ఎవరికైతే అప్గ్రేడేషన్ వచ్చిందో వీళ్ళు తప్పనిసరిగా 100% ఈ సెకండ్ రౌండ్ లో ఏ కాలేజ్ అయితే వస్తుందో అది మాత్రమే జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఎందుకు అంటే ఈ రౌండ్ 1 లో సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే అప్గ్రేడేషన్ వచ్చిందో ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 100% ఇక్కడ ఈ స్టూడెంట్ తప్పకుండా జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఇది మనకి ప్రాస్పెక్టస్ లో ఇచ్చినటువంటి పాయింట్. అయితే ఈ రోజు కొత్తగా చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే ఇది మనకి అఫీషియల్ గా ప్రాస్పెక్టస్ లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని నాకు ఈ రోజే తెలిసినటువంటి విషయం. అది కూడా సెకండ్ రౌండ్ లో ఒక పేరెంట్ ఆర్వీఎం కాలేజ్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు ఈ ఆర్వీఎం కాలేజ్ కూడా మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు అప్గ్రేడేషన్ ఛాన్స్ ఉంది. సో
అప్గ్రేడేషన్ కి వెళ్ళి అక్కడ మంచి కాలేజ్ కానీ మీకు వస్తే ఈ కాలేజ్ నుండి మీరు రిలీఫ్ అవ్వాలి అంటే మేము సర్టిఫికెట్స్ కూడా ఇస్తాము. కాకపోతే మీరు ప్రాసెసింగ్ అమౌంట్ కొంత అమౌంట్ ని మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారంట. ఆ అమౌంట్ కూడా సుమారుగా 5,000కి అటు ఇటుగా అంటే ఎక్కువ తక్కువగా చెప్పారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే R1 తర్వాత రౌండ్ 2 లో అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి కూడా రౌండ్ 3 లో ఛాన్స్ ఉందా అంటే లేదు. అంటే రౌండ్ 2 లో ఎవరికైతే ఫ్రెష్ గా ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగిందో ఈ స్టూడెంట్ కి మాత్రమే మాపప్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంది. ఇది మనకి లాస్ట్ ఇయర్ అసలు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి స్టూడెంట్స్ చాలా మంది కూడా మంచి కాలేజెస్ వచ్చే అవకాశం ఉన్నా సరే వాళ్ళు మాపప్ రౌండ్ లో ప్రయత్నించుకోలేదు. కానీ కొద్ది మంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఈ సెకండ్ రౌండ్ లో జాయిన్ అయినప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపల్ ని అడిగినప్పుడు థర్డ్ రౌండ్ కి మీరు అప్గ్రేడేషన్ కి వెళ్లి సీటు వస్తే మేము మిమ్మల్ని రిలీవ్ చేస్తామని అది ఓరల్ గా పర్సనల్ గా చెప్పటం వలన కొద్ది మంది ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు అని తెలిసింది. కాబట్టి ఎవరైతే తెలంగాణ స్టేట్ రౌండ్ 2 లో ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ పొంది ఉన్నారో వీళ్ళకి అప్గ్రేడేషన్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. వీళ్ళు రౌండ్ 3 లో డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అప్గ్రేడేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రౌండ్ 1 నుండి రౌండ్ 2 కి మాత్రమే అప్గ్రేడేషన్ ఉంది. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రౌండ్ 2 నుండి రౌండ్ 3 కి మాత్రమే అప్గ్రేడేషన్ ఉంది. అంటే ప్రతి స్టేజ్ లో కూడా స్టూడెంట్ కి అప్గ్రేడేషన్ ఛాన్స్ ఇస్తున్నారు అని అర్థం. ఈ విషయాన్ని మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియోని పర్టికులర్ గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఫ్రెష్ గా ఈ అలాట్మెంట్ పొంది రిపోర్ట్ చేయడానికి వెళ్తారో కాలేజ్ దగ్గరికి రౌండ్ 2 అప్పుడు వాళ్ళు ఈ రౌండ్ 3 కి మేము అప్గ్రేడేషన్ కి వెళ్తాము అని మీరు జాయిన్ అయ్యేటప్పుడే ఒక విల్లింగ్నెస్ లెటర్ కూడా ఇచ్చేసి రండి బెటర్ ప్రిన్సిపల్ కి. అంటే నెక్స్ట్ రౌండ్ కి మేము వెళతాము అని. ఇది ఉంటే మీకు కొంచెం సేఫ్టీ అన్నమాట. విల్లింగ్నెస్ లెటర్ అంటే ఏం లేదండి, ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఇప్పుడు మాకు సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ మీ కాలేజ్ లో వచ్చింది, మేము ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాము, మాకు రౌండ్ 3 లో అంటే మాపప్ రౌండ్ లో ఒకవేళ అప్గ్రేడేషన్ కానీ వస్తే మమ్మల్ని ఈ మీ కాలేజ్ నుండి రిలీవ్ చేసి మా సర్టిఫికెట్స్, రిలీవింగ్ ఆర్డర్, మేము కట్టినటువంటి ట్యూషన్ ఫీ మొత్తం కూడా రిటర్న్ చేస్తారా అని మీరు వాడిని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఒక లెటర్ రాసి ప్రిన్సిపల్ కి మీరు సబ్మిట్ చేసి రండి. అప్పుడు ఇది అఫీషియల్ గా ఉంటుంది కాబట్టి మీకు అసలు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కొంతమంది ప్రిన్సిపల్స్ కానీ ఈ లెటర్ తీసుకోలేదు అనుకోండి, ఇది మాకు అక్కర్లేదు అన్నారనుకోండి, దాని గురించి కూడా మీరు వరి అవ్వాల్సింది ఏమీ లేదు. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఖచ్చితంగా మీకు రౌండ్ 3 లో మాత్రం అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేను కన్ఫామ్ గా 100% ఆల్రెడీ కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. 2022లో 4 మెంబర్స్ అంటే 4 స్టూడెంట్స్ వాళ్ళు రౌండ్ 2 లో ఫ్రెష్ అలాట్మెంట్ పొంది రౌండ్ 3 లో అప్గ్రేడేషన్ వచ్చి ఇక్కడ నుండి వేరే కాలేజీకి రౌండ్ 3 కి వెళ్ళటం జరిగింది. ఈ విషయాన్ని నాకు క్లియర్ గా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇంత క్లారిటీగా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి ఉన్నటువంటి ఏ ఒక్క అవకాశం కూడా మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే మీకు వెంటనే ఈ వీడియో ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు ఈ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా మీకు క్లారిఫై అవ్వాలి అన్నా, మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అన్నా తప్పనిసరిగా మీరు ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుంటే మంచిది అని భావిస్తూ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేశాను. దానిలో ఒక 200 పీపుల్ కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. మీరు కూడా జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డౌట్ ని కూడా క్లారిఫై చేసుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.